సోమనాథ్ ఆలయాన్ని 16 సార్లు దండయాత్ర చేసి భూస్థాపితం చేసిన చరిత్ర. భూస్థాపిత అంటే ఆనవాళ్ళు కూడా లేనంత లెవెల్లో 16 సార్లు దండయాత్ర చేశారండి. ఎవరు? మహమ్మద్ గజనీ నుంచి ఔరంగజేబు, మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఎంతోమంది దండయాత్రలు చేశారు. సరే, ఆలయాన్ని మనం ఉదాహరణకు తీసుకుందాము. సరే అనుకుందాం ఒక విషయము, ఆలయాన్ని ఓన్లీ సంపద కోసము, లేకపోతే అక్కడ దొరికేటటువంటి ఆలయాలు అప్పట్లో బ్యాంక్స్ అండి. అవును, నిజం చెప్పాలంటే అక్కడ ఉండేటటువంటి జ్యువెల్స్ కోసము, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాటి కోసమో చేసుంటే 16 సార్లు ఎందుకు దండయాత్ర జరుగుతుంది? అదే కదా, పూర్వ వైభవము అన్ని సార్లు ఉండదు కదా. అవును. నీలాంటి నాలాంటి వ్యక్తులు ఏం చేశారంటే కట్టడానికి ప్రయత్నించారు. కట్టినప్పుడు ప్రతిసారి అదే నిర్మాణంలో ఉండదు కదా, అదే మెజర్మెంట్స్ అవి ఉండకపోవచ్చు, మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయినా కూడా ప్రతిసారి టెంపుల్ ఒరిజినల్ నేమ్ అలాగే ఉంచారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ సోమనాథ్ టెంపుల్. మీరు నమ్మరు, ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే ఈ విషయము. ఔరంగజేబు తనకి 80 ఏళ్ళు వచ్చాక 80వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయం ఇంకా ఉందా, అక్కడ ఇంకా వర్షిప్ జరుగుతుందా, అక్కడ వర్షిప్ జరిగితే ఇప్పుడే వెళ్ళి దాన్ని ధ్వంసం చేయండి అని ఆర్డర్ ఇచ్చాడండి. ఏ విధంగా ధ్వంసం చేయండి అంటే అది మళ్ళీ ఇంకా అసలు మళ్ళీ దాని నిర్మాణం జరగకూడదు అనే లెవెల్లోని. ఎందుకని అంటే దట్ వాజ్ దేర్ అజెండా. వాళ్ళ చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ థింగ్, దే వాంటెడ్ టు లూట్ ద కంట్రీ, అది మన హిస్టరీ చెప్తుంది. రెండోది ఇస్లాం యొక్క ప్రాపగేషన్ కోసం. అప్పట్లో సెక్యులర్ భావం మనకుంది, వాళ్ళకి లేదు కదా అప్పటి వాళ్ళకి. తర్వాత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం మనకేమో ఇట్స్ నాట్ అ ఫారెన్ వర్డ్. అవును, మనం అందరినీ ఆహ్వానించాం, అందరినీ మన దేశంలో ఒక చోటు కలిగించాం, మన సాంప్రదాయంలోనే ఉంది అది. సో ఆ దండయాత్ర చేసినోడికి సెక్యులర్ భావాలు ఉండవు కదా. అవును కదా, వాడు ధ్వంసం చేయాలనే చూస్తాడు. ఇంకా భయంకరమైన విషయం చెప్తాను నేను. నలంద యూనివర్సిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, గొప్ప యూనివర్సిటీ అది. అవును. నలంద యూనివర్సిటీని భక్తయార్ ఖిల్జీ కాల్చివేసాడు దండయాత్ర చేసి. మన గ్రంథాలు అక్కడ ఆ యూనివర్సిటీలోని మెటలర్జీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్ ఇటువంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవారండి. అటువంటి విశ్వవిద్యాలయాన్ని భక్తయార్ ఖిల్జీ కాల్చివేస్తే 3 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి. 3 నెలలు అంటే ఇమాజిన్ ఎంత జ్ఞాన సంపద పోయింది, మన దేశం యొక్క ఎంత శిల్ప సంపద పోయింది. కెన్ వి రిస్టోర్ దాట్? ఈరోజు మనం రిస్టోర్ చేయలేము. అటువంటి బుక్స్ కానివ్వండి, అటువంటి గ్రంథాలు మనం రిస్టోర్ చేయలేము. కానీ ఆ రిస్టోరేషన్, ఆ రివైవలైజేషన్ అయోధ్య కేసులో జరుగుతుంది. అది ఒక గొప్ప విషయం. అందుకే దట్ ఈస్ ద ట్రెండింగ్ టాపిక్ నౌ. మీరందరూ ఎందుకు ఇంత ట్రెండింగ్, ఎందుకు ప్రపంచం మొత్తం చూస్తుంది అంటే ఎందుకు చూస్తుంది. సో అలాగా స్టార్ట్ అయింది. నేను చెప్పా కదా, మసీదీ జన్మస్థాన్. సో ఎప్పుడైతే ఆలయాల్ని ధ్వంసం చేశాక వీళ్ళు పునర్నిర్మాణం చేస్తూ వచ్చారో ఆలయం పేరు అదే ఉండింది. దట్ ఈస్ హౌ రామ జన్మభూమి అనే పేరు అలాగే ఉండింది. ఈ సోమనాథ్ లాగానే, సోమనాథే కాదు మీరు చూసుకుంటే దిస్ రెప్లికా ధ్వంసమైన ప్రతి టెంపుల్ దగ్గర ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. పేర్లు అవే ఉంటాయి, టెంపుల్ అదే ఉంటుంది. సో అలా జరిగింది అన్నట్టు. ఆ తర్వాత ఐనీ అక్బరీ అనేటటువంటి పుస్తకంలోని, గ్రంథంలోని అక్బర్ యొక్క పీరియడ్లోని అరౌండ్ 16th or 17th century మేబీ, ఐఎమ్ నాట్ అక్యూరేట్ అబౌట్ ద క్రొనాలజికల్ డేట్స్. ఆ ప్రాంతంలోని, ఆ టైంలోని ఐనీ అక్బరీ అనేటటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా అక్బర్ ఏమని రాశాడంటే, అక్బర్ హనుమాన్ టీలా అనేటటువంటి ప్రాంతంలోని ఈ అయోధ్యలో హనుమాన్ టీలాలోని 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ హనుమాన్ టీలాకి ఇచ్చాడండి. ఇచ్చి పర్షియన్లో రాశాడు అక్బర్ ఏమని, ఈ హనుమాన్ టీలాకి నేను 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నాను, నెక్స్ట్ సబ్సిక్వెంట్ రూలర్ అంటే నెక్స్ట్ ముఘల్ రాజు ఎవరైతే ఉంటారో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని రెన్యూ చేయాలి అని రాసి, దీనిని వాళ్ళ స్క్రైబ్ ఉంటారు కదా, యూజువల్లీ లిఖించేవారు ఉంటారు కదా ఈ ఆర్డర్స్ని, వాళ్ళు ఉర్దూలోని లిఖించారు అన్నట్టు. ఏమని ట్రాన్స్లేట్ చేస్తే అందులో ఏముందంటే, అక్బర్ అనేటటువంటి ఎంపరర్ 6 బీగాస్ ఆఫ్ ల్యాండ్ రామ్టీలాకి ఇచ్చాడు, నెక్స్ట్ సబ్సీక్వెంట్ రూలర్ ఎవరైతే వస్తారో వారు దీన్ని రెన్యూ చేయాలి, ఇది నేను అక్బర్ అయినటువంటి నేను రామ జన్మభూమి నుండి రాస్తున్నాను అని రాశాడండి. అయిపోయింది.
సెకండ్ అయిపోయింది. ఇంకేంటి, ఇంకొక ఎవిడెన్స్ దొరికిపోయింది. ఇట్లా 300 సంవత్సరాలు వాళ్ళకి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇంకా అన్నిటికంటే పెద్ద పెద్ద గివ్ అవే చెప్తాను నేను, సున్నీ వక్ఫ్ బోర్డ్ అసలు లేదండి. వక్ఫ్ బోర్డే లేదు 300 సంవత్సరాలు. మరి ఎక్కడి నుంచి ఎంత బిల్ క్రియేట్ చేసింది? ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ వచ్చింది. వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు ఏమని వచ్చిందంటే, సూట్ ఏం వేశారంటే, ఈ బాబర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బాబర్ అనే వ్యక్తి సున్నీ ముస్లిం కాబట్టి ఈ మాస్క్ మా సున్నీ వక్ఫ్ బోర్డ్కే చెందుతుంది అని చెప్పి ఇప్పుడు వచ్చారు. అప్పుడు నేను అనేది వక్ఫ్ బోర్డ్ అంటే అన్నేళ్ల క్రితం లేదు. వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ వీటన్నిటి గురించి చూసుకునేది ఏదైతే ఉంటుందో ముస్లిం వారి యొక్క బోర్డు, దాన్ని వక్ఫ్ బోర్డ్ అంటాం అన్నాడు. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ విచ్ ఇస్ ద క్లియర్ ఇండికేషన్ ఆఫ్ స్మాష్ అండ్ గ్రాబ్. స్మాష్ చేశారు, గ్రాబ్ చేసుకొని స్మాష్ చేసేసారు, దోచుకున్నారు, ధ్వంసం చేశారు. దట్ ఈస్ అన్ ఇండికేషన్. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన వాళ్ళంతటి వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్లు ఇవి, మనం సృష్టించినవి కాదు. వే బిఫోర్ దిస్ అజిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకి చరిత్రలోని వాళ్ళంతటి వాళ్ళే లిఖించుకున్నారు.